పూతలపట్టు నియోజకవర్గాన్ని పావనం చేయడానికి విచ్చేసిన పవిత్రుడు, కారణ జన్ముడు, ఆంధ్ర రాష్ట్ర విజనరీ రిఫార్మర్ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన శిరస్సు వంచి ప్రణమించి స్వాగతం పలుకుతున్నా. గౌరవ ఇన్ఛార్జి మంత్రి వర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ బెనిఫిషియర్స్, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని సమున్నత శిఖరాల వైపు నడిపిస్తున్నటువంటి దార్శనికుడు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుండెలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి హృదయం కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది లిమిటెడ్ ప్రోగ్రాం, 2000-3000 మందితో పెడతాం. ఎండ ఎక్కువగా ఉంది, మీరు రావద్దండి. ఒకవేళ ఎక్కువ మంది వస్తే సార్ నా మీద కోప్పడతాడంటే నువ్వెవడయ్యా చెప్పేదానికి? మా చంద్రబాబు నాయుడు చూడాలి మేమంతే. ప్రాణం ఒక లెక్క లేదు, ఎండ ఒక లెక్క కాదు, ప్రకృతి కూడా మాకు దిక్కు లేదు. మేము వచ్చి తీరుతామని యాదమరి మొత్తం పులకించిపోయింది. 23 సంవత్సరాలలో నియోజకవర్గానికి, రెండోసారి నియోజకవర్గానికి, ముఖ్యంగా యాదమరి మండలానికి వచ్చారు సార్. ఈరోజు సంజీవని కార్యక్రమం, 4 యుగాలలో సంజీవని గురించి, సంజీవని మంత్రం గురించి తెలిసినటువంటి మునులు నలుగురే. అది కూడా ఒక శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు చరకుడు. కానీ ఆ సంజీవిని మంత్రాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి 5 కోట్ల మందికి ఉపదేశం చేయడం కోసం వచ్చినటువంటి ముని, సంజీవిని మంత్రం తెలిసినటువంటి ముని. నాకు తెలిసి ఖరీదైనటువంటి వ్యక్తులు, డబ్బున్నటువంటి వ్యక్తులు, హెల్త్ ప్రొఫైల్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. వారికి సంబంధించినటువంటి హెల్త్ డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఆంధ్రలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, యాదమరిలో ఉన్నా, మార్లబండలో ఉన్నా, ఏ మూల మారు గ్రామంలో ఉన్నా, వారు ఎక్కడున్నా వారి హెల్త్ ప్రొఫైల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా వారి హెల్త్ రికార్డ్స్ అనుసరించి తక్షణమే వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తున్నాయి, శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఏదో వస్తుందని ముందుగా పసిగట్టే ఒక వ్యవస్థ, అలాంటి వ్యవస్థని ఈ యాదమరి మండలంలో ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రజానీకానికి కూడా అందుబాటులోకి తేవాలన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ సంజీవని ద్వారా ప్రతి ఒక్కరి ఆయుష్ను పెంచి, ఆరోగ్యాన్ని పెంచి 100 ఏళ్ల ఆయుష్ను అందించాలన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. వారి ఆరోగ్య పరిస్థితుల మీద, ఆర్థిక పరిస్థితుల మీద, సామాజిక పరిస్థితుల మీద, రాజకీయ పరిస్థితుల మీద, సమానత్వం మీద ఒక యుద్ధం ప్రకటించి దానికోసం సాధన చేస్తున్నటువంటి ధీరోదాత్తుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రావడం, ఆయన పరిపాలనలో నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వజన్మ అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, ఆ జన్మాంతం. ఇది నాకు ఒక జ్ఞాపకం సార్. ఈ యాదమరి మండలం అంతర్రాష్ట్ర మండలం. గుడియాత్తంకు పోయే దారి సార్, చిత్తూరులో బయలుదేరి గుడియాత్తంకు పోతే గ్యారెంటీ లేదు సార్ గుడియాత్తం పోవాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు మేము మాటిచ్చాం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోడ్లన్నింటినీ బాగు చేస్తాం, ఆ రోడ్లు బాగు చేసిన తరువాతే ఆ రోడ్డు మీదకి మేము వస్తామని మాటిస్తే ప్రేమగా, ఆప్యాయంగా, గౌరవంగా, మీ మీద నమ్మకంతో ఈ మండలం మంచి మెజారిటీనిచ్చి గెలిపించారు సార్. ఈ గెలిపించినందుకు కృతజ్ఞతగా మీ శిష్యుడిగా, మీ మాట నెరవేర్చే ఒక వ్యక్తిగా, మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిగా రోడ్డేసిన తరువాతే ఈ ఊరికి వచ్చాం సార్. అలాంటి ఊర్లు దాదాపు కోకొల్లలో ఈ మండలంలో. ఇంత అమూల్యమైనటువంటి సంపదని మాకిచ్చినటువంటి మీకు ఎప్పటికీ తీరని రుణంగా మిగిలి ఉంటామని మీ అందరి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.